చేత మిగురొత్తనొక నల్ల రాతియందు మలిచినాడవు భయద సింహముల తలలు వసుద గన్పట్టు సర్వ పర్వతములందు చిత్రముల నెన్ని గతుల జూచెదవు నీవు సున్నితంబైన నీ చేతి సుత్తె నుండి బయలుపడెనెన్ని ఎన్ని దేవస్థలములు సార్థకముగాని ఎన్ని పాషాణములకు గలిగె నాడు పసుపు గుంకాల పూజ కవి కలంబునగల అలంకార రచన కలదు కలదోయి శిల్పి నీ యులి ముఖమున గాకపోయిన బెనురాతి కంబములకు గుసుమ వల్లరులేరీతి గృచినావు ప్రతిమలు రచించి ఒక మహారాజు చరిత వల్లె వేయింపగలవు చూపరుల చేత గవనమున చిత్రములు గూర్చు కవికి నీకు దారతమ్యంబులేదబద్ధంబుగాదు రాల నిద్రించు ప్రతిమల మేలు కొలిపి యులిని సోకించి బయటికి పిలిచినావు వెలికి రానేర్చి నీ పేర నిలుపకున్నే శాశ్వతుడవోయి నీవు నిశ్చయముగాను తల ఎత్తెన్గద నీదు చాతుర్యజంతాగహ్వర శ్రేణి గేవల పాషాణములందు జీవకల నిల్పంజాలు నీ సుత్తెలో మొలుచున్ మానవ విగ్రహంబులు మహాపుణ్యుండవయ్యా హరిత్తులు నీ బొమ్మల చెంత ముగ్ధగతి నందున్ శిల్పి కంఠీరవా నునుపుల్దీర్చి మదంబు చిందిపడ నేన్గున్ గున్నలన్ జెక్కి వైచిన చాతుర్యము నీ శిరోగ్రమున నిల్చన్ సత్కిరీటాకృతిన్ తెనుగుందేశము నిన్ను వంటి పనివానింజూచి యుప్పొంగుచుండును నీలేమి దలంచి కంట తడిబెట్టున్ శిల్ప విద్యానిధి తెలిరాతింజలువార నచ్చర పడంతిందిద్దియా సోగ కన్నుల పజ్జన్ నిను నీవు దిద్దుకొని సంతోషించుచున్నాడవా బలిరే శిల్పి జగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకోగల నేకెవ్వడు సాటివచ్చును నమస్కారంబు నీ ప్రజ్ఞకున్